బలవంతులుగా ఉండాలంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి కూడా మనం బలవంతులై ఉండాలంటే. ఆ శక్తి మన శక్తిమంతులుగా ఎప్పుడవుతాం, బలవంతులుగా ఎప్పుడవుతాం? ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో నిలకడగా ఎప్పుడుంటో, పౌరుషం కలిగిన భక్తిని ఎప్పుడు చేయగలుగుతాం అంటే దేవుడికి భయపడు వాడమని దేవుడికి అర్థం అవ్వాలి. నీకు నువ్వుగా రెడీ అయిపోయి వచ్చేసి మనం ప్రభువుకి భయపడుతున్నామంటే దేవుడు అధికారం కోరుకునేది మన దగ్గర. ఉదయం ప్రార్థన చేస్తాం, సాయంత్రం ప్రార్థన చేస్తాం, కష్టపడితే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. అవసరమైతే ఒక రోజు వారానికి ఉపవాసం ఉంటామండి. ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, నమ్మకంగా దశభాగం ఇస్తున్నామయ్యా, అన్నింటిలో కరెక్ట్గా నమ్మకంగా భయభక్తులు కలిగి ఉన్నాం కదా అంటే ఆ విషయంలో దేవుడు మాట్లాడాలి. బలిపీఠం మీద ఇష్టమైన పెట్టాడండి అబ్రహాము. ఒక్క కుమారుడిని ఇచ్చేస్తున్నాయ్యా, నీకు అంటే ఏ ప్లేస్ దేవుడికి ఇచ్చాడు? ఏ స్థానం ఇచ్చాడండి దేవుడికి? మొదటి స్థానం ఇచ్చాడు. ఈరోజు సంఘము ఆఖరి స్థానం ఏదైనా ఉంటే దేవుడికి ఇస్తుంది.